హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఝాన్సీ. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా ఇంట్లోనే డిప్ మెహందీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ లాగానే ఉంటుంది, కాకపోతే చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు మనం దీన్ని పెట్టుకోవచ్చు అనమాట. చేతులకు ఎర్రగా అందంగా కనిపిస్తుంది. సో ఇదేంటంటే మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి, కాకపోతే కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది మనం బయట తీసుకోకుండా క్రీమ్ టైప్గా ఉండే ఈ మెహందీ లిక్విడ్ అనేది ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూపిస్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇదేంటంటే పిల్లలకి ఏమైనా స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉన్నవి, లేదంటే మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనకి గోరింటాక్ కావాలి అనుకున్నప్పుడు జస్ట్ మన ఫింగర్స్ని ఇందులో డిప్ చేసి తీస్తే సరిపోతుందండి. గోరింటాక్ అనేది చాలా రెడ్ కలర్లో వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేసేయండి మరి. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ గోరింటాక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ వచ్చేసి లిక్విడ్ అనేది తయారు చేసుకోవాలండి. మీ అందరికీ తెలిసిందే కదా, షుగర్ అండ్ టీ పౌడర్ తోటి మనం లిక్విడ్ని తయారు చేసుకుంటాం కదా, అదే లిక్విడ్ అనమాట. సో చాలా వీడియోలో చూపించాను కదా ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ అనేది, అందుకని మళ్ళీ ఈ వీడియోలో చూపించట్లేదండి. ఈ క్లాత్ అనేది ఆవిరి బయటికి పోకుండా చుట్టూ కట్టేశాను అనమాట. మనకి ఆవిరి బయటికి పోయింది అనుకోండి, మనకి లోపల లిక్విడ్ అనేది తక్కువ కలెక్ట్ అవుతుంది. అందుకని ఇలా క్లాత్ అయితే చుట్టేసుకున్నాను. స్టవ్ ఆపేసాలండి, అందుకని క్లాత్ ఇలా వేస్తున్నాను. ఈ లిక్విడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మళ్ళీ చూపించాను అనుకోండి, మనకి చాలా వరకు వీడియోలు ఎంత అయిపోతుంది అనమాట. అందుకని మీకు కూడా ఫాస్ట్గా చూపించినట్టు ఉంటుందని చెప్పేసి ఈ లిక్విడ్ ప్రాసెస్ అనేది చూపించట్లేదు. మీకు తెలిసిందే కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. చూడండి, స్టవ్ ఆపేసుకున్న తర్వాత లోపల అనేది మనకి లిక్విడ్ అంతా కూడా గిన్నెలోకి వచ్చేస్తుంది. చూడండి, ఎంత రెడ్ కలర్లో భలే ఉంది కదండి. సో ఈ విధంగా మనం పైన గిన్నెను తీసేసుకుందాం. ఇలా లోతుగా ఉండే గిన్నెను పెట్టుకోండి, మనకి లిక్విడ్ అంతా కూడా ఈజీగా లోపల పెట్టుకున్న చిన్న గిన్నెలోకి వస్తుంది అనమాట. వెడల్పు గిన్నె అనుకోండి, రౌండ్ అప్ మొత్తం కూడా పడిపోతుంది, లిక్విడ్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకని ఇది చల్లారిపోయిందిలేండి. చల్లారిన తర్వాత ఇలా మనం చేతితోటి కూడా తీసుకోవచ్చు. ఈ లిక్విడ్ అనేది చాలామంది చాలా రకాలుగా తయారు చేస్తూనే ఉంటారండి. కొబ్బరి చిప్పలతో తయారు చేసుకోవచ్చు, లేదంటే ఇంకా జీలకర్ర, గోధుమ పిండి ఇట్లాంటిది యూజ్ చేసి కూడా తయారు చేసుకోవచ్చు. మనం ఎలా తయారు చేసుకున్నా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకున్నామంటే మనకి లిక్విడ్ అనేది ఇలానే వస్తుంది. ఇక్కడ నేనైతే టీ పొడి, షుగర్ తోటి అయితే తయారు చేసుకున్న లిక్విడ్ అనమాట. ఇది ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే మనకి క్రీమ్ టైప్ రావాలి కదా గోరింటాకు, దానికోసం ఇక్కడ నేనైతే ఆన్లైన్లో నుంచి ఇవి తెప్పించుకున్నానండి. వచ్చేసి మనము రోజ్ మిక్స్ అనమాట. ఎక్కువ మనకి మిల్క్ షేక్ లేదంటే ఐస్ క్రీమ్ లాంటివి ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇది ఫుడ్ కలర్ లాంటిదే, కానీ ఫుడ్ కలర్కి దీనికి కొంచెం తేడా ఉంటుంది అనమాట. ప్రీవియస్ వీడియోస్లో నేను ఫుడ్ కలర్ని యూజ్ చేసి చూపించానండి, కుంకుమ కలపకుండా గోరింటాక్ అనేది. కానీ ఇదేంటంటే మనకి క్రీమ్ టైప్ ఉండాలి కాబట్టి మిల్క్ షేక్ కానీ ఐస్ క్రీమ్ లాంటివి కానీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ ఫుడ్ కలర్ అనేది కొంచెం యాడ్ చేసి చేస్తూ ఉంటారనమాట. ఫ్లేవర్ బాగుంటుంది అండ్ కలర్ కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇది యూజ్ చేస్తూ ఉంటారు. దీన్ని ఇప్పుడు మనం గోరింటాక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం వాడుతున్నాం అనమాట. మనము కుంకుమ కానీ లేదంటే ఫుడ్ కలర్ మనకి పౌడర్ టైప్లో ఉంటుంది కదండి, అలాంటివి యూజ్ చేయడం వల్ల మనం చేసుకునే ఈ మెహందీ అనేది ఏంటంటే వెంటనే మనకి పొడి పొడిలా ఆడిపోతూ ఉంటుంది అనమాట. ఊరికనే డ్రై అయిపోయి అది పౌడర్ లాగా తయారైపోతుంది. అలా కాకుండా క్రీమ్ టైప్ చేసి పెట్టుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడంటే అప్పుడు మనం దీన్ని వాడుకోవచ్చు. అందుకని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. ఇది ఆన్లైన్లో తీసుకుంటే మనకి జస్ట్ 100 రూపీస్కి 3 బాటిల్స్ అయితే వచ్చాయండి. మనం బయట తీసుకుంటే జస్ట్ 30 రూపీస్కి మనకి ఈ బాటిల్ అనేది వస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వారికి ఇప్పటికే డౌట్ అనేది స్టార్ట్ అయిపోయే ఉంటుందండి, నాకు తెలుసు. మనం డైరెక్ట్గా ఆన్లైన్లో ఈ డిప్ మెహందీ లిక్విడ్ అనేది తీసుకోవచ్చు కదా, మళ్ళీ ఈ రోజ్ మిక్స్ని తీసుకొని ఈ లిక్విడ్ తోటి మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి. కానీ అది బయట తీసుకునేది ఎక్కువ మొత్తంలో కెమికల్ ఉంటుంది అనమాట, అండ్ అది అందరికీ పడదండి. చేతుల మీద సైడ్ ఎఫెక్ట్ లాంటిది పడుతుంది అనమాట బయట తీసుకునేది. ఇది అనుకోండి ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ రోజ్ మిక్స్ ఏంటంటే మనం తినే వాటిల్లో కలుపుకుంటాం కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎక్కువ మొత్తంలో మనకి ఇందులో కెమికల్ అనేది కలవదు కాబట్టి. సో ఉంటుంది, కెమికల్ ఉండదు అని అయితే చెప్పట్లేదండి, కాకపోతే మన చేతుల మీదకి సైడ్ ఎఫెక్ట్ వచ్చే అంత కెమికల్ అయితే ఇందులో ఉండదు, ఎందుకంటే ఇది మనం తింటాం కాబట్టి. సో ఓకేనా ఫ్రెండ్స్, బయట తీసుకునేవి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అనుకున్న వాళ్ళు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ మెథడ్లో అయితే చూపిస్తున్నానండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. అంతేకాదండి, ఇంక ఇవి మనం బయట తీసుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటాయి. నేను చెక్ చేశాను అనమాట, 400 పైనే ఉన్నాయన్నమాట వీటి కాస్ట్ అనేది, ఈ మెహందీ లిక్విడ్ కాస్ట్ అనేది. కానీ ఇది అనుకోండి మనకి జస్ట్ 30 రూపీస్, 30 రూపాయలతోటి మనకి లిక్విడ్ అంతా కూడా తయారైపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్ పెట్టుకోవడం కోసం ఫస్ట్ వచ్చేసి నేను టేప్ అయితే తీసుకున్నానండి. ముందుగా లిక్విడ్ని తయారు చేసుకున్న, నెక్స్ట్ టేప్ తీసుకున్నాను అనమాట. సో టేప్ తోటి ఫింగర్స్కి చిన్న చిన్నగా మనం హార్ట్ సింబల్స్ లాగా కట్ చేసుకొని ఒక షేప్ అనేది టేప్ తోటి ఇలా
చేతికి మొత్తం కూడా వేసుకున్నాను అనమాట ఫింగర్స్కి. సో అవి డిజైన్ అనేది మీకు నేను కడిగేసుకున్న తర్వాత చూస్తే అర్థమవుతుందిలేండి. ఈ విధంగా మనము మనంతటా మనమే ఈజీగా చేసుకోవచ్చు. ఇవి మనం ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చండి. సో మనం ఏంటంటే ఇటువంటి టేప్ ఉంటే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ ఇక తీసుకున్న లిక్విడ్లో ఇలా టాల్కమ్ పౌడర్ అనేది వేసుకోవాలన్నమాట. దేని ఒక పుల్లని తీసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ లిక్విడ్ ఒక చిన్న ఏదైనా ఒక డబ్బా లాంటిది ఉంటుంది కదండి, అందుట్లో పోసుకొని మనం ఇలా ఫింగర్ పెట్టినప్పుడు మునగాలన్నమాట. సో దట్ మనకి ఏంటంటే ఇలా మనం ఎక్కువసేపు దీనికి ఏమి చేతితో పెట్టుకోవాల్సిన పని ఉండదు. జస్ట్ ఇలా ఫింగర్ని డిప్ చేసి తీసుకుంటే సరిపోతుంది. అందుకని నేనైతే ఈ విధంగా ఉండేది కొంచెం లోతుగా ఉండే ఒక చిన్న డబ్బా అంటారు కదా, అలాంటిది తీసుకోండి. ఈ లిక్విడ్ని ఇందులో పోసుకోవాలి. టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి, ఈ విధంగా కొంచెం వేసుకోండి, ఏదైనా పర్లేదు. ఈ లిక్విడ్లో వేసుకోవాలి. ఇది మనకి క్రీమ్ లాగా రావాలి కాబట్టి ఇలా పౌడర్ వేసుకోవాలి. ఈ లిక్విడ్లో చాలామంది కుంకుమ అట్లాంటివి కలిపి కూడా పెట్టుకుంటూ ఉంటారండి. సో ఇది ఒక మెథడ్ అనమాట. కుంకుమ కలపకుండా చూపిస్తున్నా, ఇది ఒక మెథడ్. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రోజ్ మిక్స్ అనమాట అండి. ఇది చాలా రెడ్ కలర్లో ఉంటుంది అనమాట. అండ్ మనం పెట్టుకున్న తర్వాత డార్క్ కలర్లో కూడా వస్తుంది. అందుకని ఇలా ఇదైతే తీసుకున్నాను అనమాట. మీ ఇంట్లో ఉంటే దీన్ని వాడుకోవచ్చు కుంకుమకు బదులు. చెప్పే కదండి ఇది ఒక మెథడ్ అని మీకు. సో పెట్టుకున్న తర్వాత చూడండి చాలా బాగుంటుంది. ఒక లిప్స్టిక్ టైప్లో ఉంటుంది ఇది. ఫ్రెండ్స్ మనకి ఇదైతే క్రీమ్ టైప్ వచ్చింది చూసారా. మీకు చూపించడం కోసం ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తున్నా అండి. చూసారు కదా, రెడ్ కలర్ అన్నమాట. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు. ఇది ఇలా తయారు చేసుకున్న లిక్విడ్ అనేది చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి. ఒక గాజు సీసా లాంటిది ఉంటుంది కదా, అందులో పోసుకొని మూత టైట్ వేసుకొని ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడంటే అప్పుడు మనం పెట్టుకోవాలనుకున్నప్పుడల్లా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, రెడ్ కలర్లో బాగుంది కదా. ఇప్పుడు ప్లాస్టర్స్ వేసుకున్న వేళ్ళు ఉన్నాయి కదండి, ఫింగర్స్, వీటిని జస్ట్ ఈ లిక్విడ్లో ఇలా ముంచుకోవడమే అనమాట, డిప్ చేసుకోవడమే. సో మనకి వేలంతా కూడా మునిగేలాగా డిప్ చేసుకోండి. డిజైన్ అనేది మంచిగా వస్తుంది అనమాట. ఇంకా మీకు వీలుంటే కనుక మీ ఐడియాస్ని బట్టి మంచి మంచి డిజైన్స్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇది పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత మనం కడిగేసుకోవడమే అండి. చూడండి మనం డిప్ చేసిన వేళ్ళు అనేవి ఎంత రెడ్ కలర్లో కనిపిస్తున్నాయో కదా. ఇప్పుడు పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత నేను కడిగేసి చూపిస్తున్నానండి. నేను కూడా ఈ స్టిక్కర్స్ తోటి ఇలా డిజైన్ తీయడం అనేది ఫస్ట్ టైం ట్రై చేశానండి, కానీ చాలా బాగా వచ్చింది. ఇంకా నేను కొంచెం నీట్గా చేసుకొని ఉంటే ఇంకా బాగా వచ్చేది అనమాట. కానీ వీడియో తీయాలన్న హడావుడిలో గబగబా చేసుకున్నాను. అందుకని చెప్పేసి కొంచెం అక్కడక్కడ అంటుకుపోయినట్టుగా ఉంది డిజైన్. కానీ ఇంకా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. మీరైతే కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇంకా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, స్టిక్కర్స్ అన్నీ కూడా నీట్గా తీసేస్తుంటే మనకి డిజైన్ అనేది అర్థమైపోతుంది కదండి. ఇక వాటర్లో పెట్టి కడిగేసుకుందాం దీన్ని. ఇంకా మీరు మంచి మంచి డిజైన్స్ లాగా కూడా వేసుకోవచ్చు. నేను డిజైన్ వేసుకుందామని చెప్పేసి పెన్ తోటి అవుట్లైన్ కూడా రాజేసుకున్నాను అనమాట అరచేతిలో. సో తర్వాత దాన్ని కూడా పెట్టుకొని ఇలా వాటర్లో కడిగేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో, అసలు చాలా చాలా బాగుంది కదా. మీకు నచ్చినప్పుడల్లా ఇలా గోరింటాక్ అనేది ఈజీగా పెట్టుకోవచ్చు. అయితే ఇది పెట్టుకున్న తర్వాత ఎన్ని రోజులు ఉంటుందని చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి. ప్రీవియస్ వీడియోస్లో చాలా కామెంట్స్ వచ్చినాయి అనమాట. ఇలాంటి లిక్విడ్స్ ఏవైనా సరే మనం పెట్టుకున్న తర్వాత 1 వీక్ అంటే ఎక్కువ రోజులు అయితే ఆగదండి. ఇది వచ్చేసి ఒక 3-4 డేస్ వరకు ఆగుతుంది అనమాట, ఇప్పుడు తయారు చేస్తున్న లిక్విడ్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, అంతకంటే ఎక్కువ రోజులు కూడా మనమే ఉంచుకోం కదండి. అండ్ ఇంకా చాలా మంది ప్రీవియస్ వీడియోస్లో పిల్లలకి పెట్టొచ్చా అని కామెంట్స్లో అడిగారండి. నేను తయారు చేసేటి న్యాచురల్గానే తయారు చేస్తున్నాను, ఎటువంటి కెమికల్ లేకుండా తయారు చేస్తున్నాను కాబట్టి పిల్లలకి కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ కొంచెం కెమికల్ ఉన్నా అది పిల్లలకి చేతులకి సైడ్ ఎఫెక్ట్ పడే అంత కెమికల్ అయితే కాదండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా హ్యాపీగా పెట్టుకోవచ్చు ఇటువంటి గోరింటాక్ అనేది. సో ఇక్కడ నేనైతే పాప కూడా పెట్టి చూపిస్తున్నానండి. మీరు అడిగారు కాబట్టి పాపకు కూడా పెట్టాను అనమాట. ఇవి చిన్న చేతులు వచ్చేసి పాపవే. సో ఈ విధంగా అయితే రెడ్ కలర్లో వచ్చింది. మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు మీ ఛాన్సెస్ సీ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.